తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు నియమించారు. హైదరాబాద్ పొన్నం ప్రభాకర్, వరంగల్ పొంగిలేటి, మెదక్ కొండ సురేఖ, నిజామాబాద్ జూపల్లి కృష్ణారావు, ఖమ్మం కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను నియమించారు. కరీంనగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రంగారెడ్డి శ్రీధర్ బాబు, నల్గొండ తుమ్మల, అలాగే మహబూబ్ నగర్ దామోదర్ రాజనరసింహ, ఆదిలాబాద్ సీతక్కను కేటాయించారు. తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు. హైదరాబాద్కు పొన్నం ప్రభాకర్, వరంగల్కు పొంగులేటి, మెదక్ కొండ సురేఖ, నిజామాబాద్ జూపల్లి కృష్ణారావు, ఖమ్మం కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియమించారు. ఇక కరీంనగర్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రంగారెడ్డికి శ్రీధర్ బాబు, నల్గొండకు తుమ్మల, మహబూబ్ నగర్కు దామోదర్ రాజనరసింహ, ఆదిలాబాద్కు సీతక్కను కేటాయించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ఇన్ఛార్జీలు నియమించినట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీలో, డీటెయిల్స్ ఏంటి? నందు తెలంగాణ ప్రభుత్వం ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది. ఇన్ఛార్జ్ మంత్రుల బాధ్యతలు ఇంతకుముందు ఏదైతే పాత జిల్లాలు ఉన్నాయో ఆ పాత జిల్లాల వారీగా 10 జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జీలని 10 మంది మంత్రులు ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. దీన్ని మనం పరిశీలిస్తే కరీంనగర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే మహబూబ్ నగర్ కు దామోదర్ రాజనరసింహ, ఖమ్మం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రంగారెడ్డి శ్రీధర్ బాబు, వరంగల్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జూపల్లి కృష్ణారావు, అట్లాగే మెదక్ కొండ సురేఖ, ఆదిలాబాద్ అనసూయ సీతక్క, హైదరాబాద్ పొన్నం ప్రభాకర్, ఇట్లా 10 జిల్లాలకు సంబంధించి 10 మంది మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా నియమించారు. వీళ్ళు ఆయా జిల్లాల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు, ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు పర్యవేక్షకులుగా ఉంటారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి సమన్వయం చేసుకొని జిల్లా అభివృద్ధికి కావాల్సిన సూచనలు, అభిప్రాయాన్ని వారికి సేకరించి ప్రభుత్వానికి అందజేస్తారు. జిల్లా అభివృద్ధికి ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసిన వారు జిల్లా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పి సీఎం రేవంత్ చెప్పారు. ఆ రకంగా 10 జిల్లాలకు సంబంధించి 10 మంది మంత్రుల్ని ప్రభుత్వం నియమించింది. నందు రైట్, థ్యాంక్ యూ వాసు.